ఆల్రెడీ మా నాన్న అయితే మొత్తం చేపలను అయితే రెడీ చేసి పెట్టేశాడు అనమాట. ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చింది కర్రీ. ఎక్కువసేపు పట్టదు చేపల కూర. పెట్టేసుకొని తినేట్టుగా ముక్కలను కూడా. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ టీపీ పిల్లోడు. అయితే ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక వీడియో తోటి అయితే మీ ముందుకైతే వస్తున్నాను అనమాట. అంటే ఆ వీడియో ఏంటంటే ఇప్పుడు మనం చిన్న 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 చేతి పక్కలు అలా అంటారు కదా, ఆ విధంగా అయితే చేతి పక్కలు అయితే మా నాన్న అయితే పట్టుకొని వచ్చాడు అనమాట. మేము ఇంటికి మేము పని నుంచి ఇంటికి రాగానే ఎన్ని మొత్తం రెడీ చేసి పెట్టేశాడు. అవి అయితే ఇప్పుడైతే కూర వండుకున్నాము. అవి ఎలా వండుతారో ఏందని చెప్పేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాం అనుకుంటున్నాను. వీడియోని అయితే ఫుల్గా చూసి చేయండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆల్రెడీ మా నాన్న అయితే మొత్తం చేపలను అయితే రెడీ చేసి పెట్టేశాడు అనమాట. చేపలు అయితే ఇది ఈ సైజు చేపలు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు వీటిని అయితే మన పల్లెటూరు స్టైల్లో అన్నమాట మనం అయితే దీన్ని వండుకుందాము. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకో పని కూడా చేయాలి. ఏంటంటే అది మేము రీసెంట్గా మా మామయ్య ఊరు వెళ్ళినప్పుడు అయితే మనము రొయ్యలతోటి పచ్చడి అయితే పెట్టించాము. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అయితే వస్తుంది అన్నమాట త్వరలో. అయితే ఆ పచ్చడి ఆల్రెడీ మనకి షార్ట్ వీడియోలో చూపించాను మీకు. చూడాలనుకున్న చూడండి. ఆ పచ్చడిలో కొంత అయితే మేము నూనె అయితే వేయాలి. ఇప్పుడైతే నూనె అయితే కాగబెట్టి ఉంది. ఆ నూనె అయితే ఇప్పుడు దాంట్లో కలుపుకుందాము. ఫస్ట్ టైం కదా, అందుకని చెప్పేసి కొంచెం చాలా సెటప్ చేసాము. దానికి మీరు ఏమన్నా అనుకోండి. ఇక కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకుందాం ఫస్ట్ ముందుగా. దీంట్లో అయితే ఇప్పుడు టమాటాలు అయితే కొన్ని అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు ముందుగా అయితే మేము కొంచెం ఏంటి వేసాము, నాకు అంత పేరు ఐడియా లేదు. సాజీరా అంట, సాజీరా అన్న జీలకర్ర అన్న ఒకట కాదా మరి. ఇప్పుడైతే ముందుగా అయితే నానబెట్టుకున్న చింతపండుని అయితే దాని లోపల అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే చింతపండు గుజ్జు బాగా చిక్కగా తీసుకొని వేసుకోవాలి. నీళ్ళు అయితే ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే చేపలు వేసిన తర్వాత మళ్ళీ చేపలోంచి వాటర్ వస్తాయి. తర్వాత వాటర్ ఎక్కువై నీసు వాసన వచ్చింది కర్రీ. అందుకని చింతపండు గుజ్జు ఎప్పుడైనా కొంచెమే చిక్కగా తీసుకొని వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు అయితే వేసాక మూత అయితే పెట్టుకుందాం. తర్వాత ఒక 2 minutes ఆగి ఓపెన్ చేద్దాం. ఇదైతే ఇప్పుడు తీసి చూద్దాం. ఇట్లా ఉడుకుతున్నప్పుడు అయితే పసుపు, ఉప్పు, కారం అయితే సెట్ చేసుకోవాలి. ఇదైతే బాగా ఉడకటం అయితే స్టార్ట్ చేసింది. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చేపలు అయితే ఆ పులుసులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చేపల వల్ల బెనిఫిట్ ఏదంటే పెద్ద చేపల కన్నా చిన్న చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవైతే బాలింతలకు కూడా పెడతారు. కావాలని ప్రత్యేకంగా వాళ్ళ కోసం, వాళ్ళు బాలింతలు ఎవరైనా ఉంటే ఇంట్లో ప్రత్యేకంగా వెళ్ళి వీటిని అయితే తీసుకొని వచ్చి కర్రీ చేసి పెడతారు. ఎందుకంటే మనం పాలిచ్చేటప్పుడు పిల్లలకి పాలు అయితే అంటే ఎక్కువగా వస్తాయి, ఇచ్చేదానికన్నా ఎక్కువ వస్తాయి అని ఇవి అయితే బాలింతలు పెడతారు. తినడానికి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి, కానీ వీటిని అయితే క్లీన్ చేసేటప్పుడు ప్రాసెస్ మామూలుగా ఉండదు, ఇసుకు పుట్టిద్ది. ఎందుకంటే చిన్న చిన్న చేపలు కదా, ప్రతి ఒక్కదాన్ని తీసుకొని క్లీన్ చేసి మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ ఇంకో దాన్ని అట్లా చిన్న చిన్న చేపలు చేయడం అంటే చాలా రిస్క్, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. 2-3 ఉంటే కానీ త్వరగా అవ్వదు. అట్లాంటి మా మామ అయితే ఒక్కడే వీటిని క్లీన్ చేస్తాడు. ఎప్పుడైనా కానీ తెచ్చినప్పుడు ఆయన ఒక్కడే క్లీన్ చేస్తాడు. వేరే వాళ్ళు ఎవరు పోము, ఊరకు వాటర్ పోయడానికి. దీన్ని అయితే మనం గంటి పెట్టుకోకుండా ఇట్లా తిప్పుకోవాలి. గంటి పెట్టామంటే చిన్న చేప కదా, అసలు పెద్ద చేపల్లోనే గంటి పెట్టి తిప్పరు. ఇది ఇంకా చిన్న చేప కాబట్టి దీంట్లో అసలు గంటి పెట్టకూడదు ఉడికే వరకు కూడా. ఇప్పుడు ఇది దీంట్లో అయితే అసలు వాటరే లేనట్టుగా, గుజ్జు సరిపోనట్టుగా ఉంది కదా.
ఒక 5 minutes ఆగిన చూడండి దీని సిచ్యువేషన్ ఎట్లా ఉండేది చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి దీని సిచ్యువేషన్ ఎలా ఉండిద్దో. చూడండి ఇందాకైతే అసలు పులుసు సరిపోదా అన్నట్టుగా ఉంది. ఇప్పుడైతే చూడండి చేపలోంచి వచ్చిన వాటర్ అదంతా మొత్తం అది ఇది కలిసిపోయి అలా అంత అయింది. దీన్ని అయితే మళ్ళీ ఇంకోసారి ఇందాక ట్యాప్ చేసినట్టు మళ్ళీ ట్యాప్ చేద్దాం. ఒకవేళ తిప్పాలనుకుంటే ఎక్కువ గట్ల తిప్పేయద్దు, ఊరికి ఇట్లా గంటెట్టు పెట్టి ఇట్లా అనుకోవడమే. చూడండి ఉడకడం అయితే బాగా స్టార్ట్ అయింది. దీంట్లో అయితే ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఈ మసాలా అయితే మా అభిరామ్ మా అక్స ఇద్దరు కలిసి నూరారు అనమాట. ఏందో కానీ వాళ్ళిద్దరికి దీంట్లో నూరాలంటే భలే ఆటగా ఉండిద్ది, బుడ్డిలాగా కానొచ్చిద్దేమో కానీ భలే హ్యాపీగా ఇద్దరు పని చేస్తారు. దీని మసాలా మాత్రం ఖచ్చితంగా వాళ్ళే నూరుతారు. ఇంట్లో ఏం చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళే మసాలా నూరి పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా ఈ రోజు కూడా అలానే వాళ్ళు పని చేసి పక్కకైతే వెళ్ళిపోయారు. ఈ మసాలా అయితే దీంట్లో యాడ్ చేస్తున్నా. మనం అంటే మసాలాలు అవి వేసుకుంటున్నాం కానీ మా నాన్నమ్మ అయితే అసలు మసాలా ఏమేది ఓన్లీ కారం, ఉప్పు, నూనె, పసుపుతోటే కర్రీ చేసిద్ది. కొంచెం కూడా నీసు వాసన అయితే అసలు రాదు. తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. అదేందో కానీ విచిత్రం, ఆమె ఏ కూర చేసినా కూడా చేపల కూర వాసనే వచ్చేది నాకైతే. చేపల కూర అయితే తింటా కానీ ఆమె చేసింది ఇష్టంగా ఇంకే కూర చేసినా కూడా నేనైతే తినలేను. అంటే ఏ కూర చేసినా కూడా చేపల కూర వాసన వస్తూ ఉంటుందని తినను. దీని అయితే ఒక 2 minutes మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. తర్వాత మళ్ళీ దీంట్లో కారం అయితే యాడ్ చేసుకుందాం. అప్పుడే పైకి తేలుతుంది. ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చింది కర్రీ. ఎక్కువసేపు పట్టదు చేపల కూర. నేను ఇందాక కారం యాడ్ చేయాలన్నా కదా, చూస్తే కారం తక్కువగా ఉందని నేనైతే ఇందాక యాడ్ చేయలేదు. మళ్ళీ సరిగ్గా చూసుకొని సరిపోద్దిలని వేస్తున్నాను. ఎక్కువే పట్టిద్ది చేపల కూరలోకి. ఇప్పుడు మంటనే సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఇట్లా అయితే మళ్ళీ కలుపుకోవాలి కూరని. నేను ఎప్పుడు చేపల కూర చేసినా నేను ఇలాగే చేస్తాను. మా అమ్మ మా నాన్నమ్మ అయితే ముందుగానే ఉప్పు కారం అవన్నీ కలిపేసి ఇంకొకసారి ఉడికిస్తారు పొయ్యి మీద పెట్టి. ఉడికేటప్పుడు మసాలా యాడ్ చేస్తారు. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. ఎప్పుడు చేసినా కూడా ఇంట్లో చేస్తాను. ఏ చేపలైనా కూడా ఇంట్లో చేస్తాను. దీన్ని అయితే మూత పెట్టుకుని ఈ నూనె అంతా పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలి. నూనె పైకి తేరిందంటే కర్రీ అయిపోయినట్లే. గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి నూనె అయితే పైకి తేలింది. ఇంకైతే ఈ కూర అయిపోయినట్టే. దీన్ని ఇంకా ఆఫ్ చేసుకోవటం. ఇంకెంతకంటే ఎక్కువ ఉడికిచ్చామంటే మాడిపోయిద్ది, గుజ్జు కూడా ఉండదు. ఇంకైతే ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ ఇంకేమన్నా కర్రీ కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మా హస్బెండ్ని అయితే గట్టిగా సపోర్ట్ చేయండి. ఇంతటితో అందరికీ బాయ్. ఇక చేపల కూర అయితే రెడీ అయిందన్నమాట. కొంచెంసేపు అలాగ అయిపోయిన తర్వాత అయితే కొంచెంసేపు అలా ఉంచి పెట్టాము. ఇంకా వేసుకొని తినేయటమే. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఒకసారి మీకు.
బాగా దంచుకునేకి కారం బాగా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది అనుకుంటున్నా, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే అనుకుంటే మొత్తం కలిసిద్ది అన్నమాట. లేకపోతే ముక్కలన్నీ చల్లా చెదరైపోయి పప్పు అయిపోయినట్టు అయిపోద్ది. అందుకని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే తిప్పుతున్నాం అనమాట మేము. మొత్తం అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము. అభిరామ్ ఏమో కాసేపు తింటాడంట. అభిరామ్ చూడాల్సి అసలు మొహం ఎట్ట వేసుకొని వచ్చాడు, పౌడర్ పూసుకొని వచ్చాడు. అసలు ఎట్ట పూసుకొని వచ్చాడు చూడండి. అసలు తుడుచుకో, మొత్తం తుడుచుకో. పెట్టి అన్నం పెట్టేసాము. ఇప్పుడైతే కర్రీని అయితే టేస్ట్ చేద్దాము. పోయినసారి కూడా కూర చేశారు కానీ నేను తినలేదు. ఆ రోజు మన షార్ట్ వీడియోలో చూపించాను దాన్ని, కానీ ఆ రోజు నేనేం చేయలేదు అనమాట. మరి ముక్క గుల్ల అయిపోయింది, అంత బాగా ఉడికింది అనుకుంటా. వరకు అటు కళ్ళు తీయగానే గొల్ల అయిపోయింది. చూడండి గొల్ల అయిపోయింది అక్కడ. మొత్తం ఇక్కడ ముక్కలను అయితే ఇట్లా పెట్టేసుకొని ఇంకా తినేయటం. ముక్కలను కూడా ఈ విధంగా పెట్టేసుకోవటం, తినేసేయటం. బాగా అద్భుతంగా అయితే కుదిరింది. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒకసారి. దీని టేస్ట్ ఒకరోజు గడిస్తే ఇంకా నెంబర్ 1 ఉంటుంది. అంటే ఈరోజు నైట్ చేసాం కదా, రేపు మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట.